ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. భగవంతుడా, నా కొడుకు రాజేష్ని ఏం చేశావు? నా బిడ్డ నన్ను అమ్మా అని పిలుస్తున్నాడు. వాడికి ఏదో సమస్య ఎదురైంది. నా కొడుకు ఇంటికి వచ్చేలా చేయి స్వామి. బాధపడకు రేణుక, మన రాజేష్ వచ్చేస్తాడు. లేదండి, ఇక నా కొడుకు రాడు అనిపిస్తుంది. నా కొడుకు ఏదో అయింది. అమ్మా అమ్మా అంటూ పిలిచాడు. వాడేదో ప్రమాదంలో ఉన్నాడండి. నన్ను నా కొడుకు దగ్గరికి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. అమ్మా, ఇందాకే ఫోన్ చేశాను. అన్నయ్య వస్తానన్నాడు. వెయిట్ చేయమ్మా. ఇంతవరకు వాడు ఎక్కడున్నాడో తెలీదు. ఇంటికెలా వస్తాడో? అయ్యో భగవంతుడా, ఈ తల్లి బాధ ఎవరికి అర్థం కావటం లేదు. రాజేష్, ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? త్వరగా ఇంటికి రా నాన్నా. నాన్న, అన్నయ్య ఇంటికి తిరిగి వచ్చాడు. అంతా సర్దుకుంది అనుకున్నాం. మళ్ళీ కథ మొదటికొచ్చింది నాన్న. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలియట్లేదు నాన్న. అమ్మా దీప, రాజేష్ మనం అనుకున్న పని మీదే వెళ్ళాడు. తిరిగి వచ్చేస్తాడమ్మా, నాకు ఆ నమ్మకం ఉంది. అన్నయ్య ఇంటికి రాని చెప్తాను. పరిస్థితులు సర్దుమణిగేదాకా బయటికెళ్ళడానికి వీల్లేదు, ఇంట్లోనే ఉండాలి అని చెప్తాను. అలాగే చేద్దాంరా. మీ అమ్మని హాల్లోకి తీసుకెళ్ళమ్మా. వెళ్ళు రేణుక. రామ్మా. నవీన్, నా మనసుకి ఎందుకో కీడు శంకిస్తుందిరా. నా మనసేం బాలేదు. పిన్ని విశ్వ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటో కనుక్కుందామంటే పిన్ని అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అత్తయ్య హాస్పిటల్కి వెళ్ళి చాలాసేపు అయింది కదా, ఇంకా రాకపోవడం ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదురా. అక్షయ్, నువ్వు కూడా అత్తయ్యతో పాటు వెళ్ళుంటే బాగుండేదిరా. నేను పిన్నితో పాటు వస్తాననే చెప్పానురా, కానీ పిన్ని వద్దని చెప్పడంతో కాదని లేకపోయాను. అక్కడ పిన్నికి ఎలా ఉందో ఏంటోనని చాలా టెన్షన్గా ఉందిరా. అయితే విశ్వాకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోరా. వాడి ఫోన్కి ట్రై చేశాను నవీన్, కానీ విశ్వ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అయితే ఇంకా అత్తయ్యకి టెస్ట్లు ఏమైనా జరుగుతున్నాయేమో. పిన్ని క్షేమంగా ఇంటికి వస్తే చాలరా. రే అక్షయ్, ఇంకోసారి ట్రై చేయి. ఏమైందిరా? రాజేష్ నాకు ఫోన్ చేసినట్టున్నాడు రా. మిస్డ్ కాల్ వచ్చింది. వాడెందుకు నీకు ఫోన్ చేస్తుంటాడు? ఆ రాజేష్ ఒక పిచ్చోడ్రా. ఎప్పుడేం చేస్తాడో వాడికే తెలియదు. విశ్వాక్ కాల్ చేస్తాను. విశ్వ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే విశ్వ వెంటనే కాల్ చేసేవాడు. నువ్వేం కంగారు పడకరా, నేను హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. నాట్ రీచబుల్ వస్తుందిరా. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే విశ్వ వెంటనే కాల్ చేసేవాడు కదా. నువ్వేం కంగారు పడకరా, వాళ్ళు క్షేమంగానే ఇంటికి వచ్చేస్తారు. ఏమైంది విశ్వా?
అయ్యో ఏమైనా దెబ్బ తగిలిందా నాన్న? ఏంటి సార్ మీ కళ్ళు కనిపించట్లేదా? మీరు బ్రేక్ వేయడం కొంచెం ఆలస్యమైంటే నా కొడుకు ఏమైపోయేవాడు? ఇప్పుడేం కాలేదు కదా బాబు, పర్లేదు కదా. సార్ మాకు పిల్లలు పుట్టరని తెలిసి ఈ బాబుని దత్తత తీసుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం. ఏంటి దత్తత తీసుకుని పెంచుకుంటున్నారా? అవును మేడం, వీడే మా ప్రాణం మేడం. వీడికేమన్నైతే మేము తట్టుకోలేం. అనుకోకుండా జరిగింది, క్షమించండి. ఇదిగో పదనానా. విశ్వ మ్మ్హ్మ్. అత్తయ్య రండి. హలో ఆనందరావు గారు. నారాయణ గారు, రేపు ఎలాగైనా పంచాయతీ జరగాలి. అది ఇందిరానమ్మ గారి ఆరోగ్యం ఇంకా కుదుట పడిందో లేదో. అదంతా నాకు తెలియదు నారాయణ గారు. రేపు మీరు పంచాయతీ పెట్టాల్సిందే. నేను ఆ ఇంద్రాణి గురించి నిజం బయట పెట్టాల్సిందే. సరే ఆనందరావు గారు, అదంతా నేను చూసుకుంటానులేండి. మంచిది, మీరు ఆ ఏర్పాట్లలో ఉండండి. అలాగే సార్. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, సంధ్యకి కూడా. అర్థమైందా నాన్న? విశ్వ, ఎప్పుడొచ్చావు? అత్తయ్య నిన్ను ఎక్కడికి తీసుకెళ్లారు? విశ్వ, నేను అడిగిన దానికి సమాధానం చెప్పవా? సంధ్య, చేయదులు, నేను ముందు వాటర్ తాగాలి. అర్థమైంది, అత్తయ్య నిన్ను కంగారు పెట్టింది. విశ్వ, నీ టెన్షన్ చూస్తుంటే నువ్వేదో చూడకూడనేది చూసినట్లు అనిపిస్తుంది. 7 అడుగులు నడుస్తూ ఒక మంత్రం చెప్తారు, గుర్తుందా? ఎందుకు నవ్వుతున్నావు? వెటకారమా? మనం మంత్రం చెప్తూ సప్తపది నడవలేదనుకో, అంత మాత్రాన మనం మొగుడు పెళ్ళం కాకుండా పోతామా? నువ్వు నా మెల్లో తాళి కట్టడం అబద్ధమా? పసుపు తాడు చూపించనా? నీకు సిగ్గులేదు విశ్వ. తాళికి నల్ల పుస్సులు కొనడం చేత కాదు, నువ్వు నవ్వుతున్నావు. అసలు భార్య ముందు భర్త ఎలా ఉండాలో తెలుసా? చెప్పమంటావా? అబ్బా సంధ్య, ప్లీజ్. మరెందుకు ఓవర్ చేస్తున్నావు? మరేం చేయమంటావు? అక్కడేం జరిగిందో వివరంగా చెప్పు. ఏం జరగలేదో చెప్తున్నా కదా, పదే పదే దాని గురించి అడక్కు. ఆవిడతో పాటు వెళ్తున్నానని చెప్పావు కదా. బుద్ధి గడ్డి తిని చెప్పాను సంధ్య. నీకు మైండ్ లేదని నాకు తెలుసు, కానీ అక్కడేం జరిగిందో తెలియాలి. ఎక్కడికి వెళ్లారు, ఎవరిని కలిసారో చెప్పు విశ్వ. ఇందాక నుంచి అదే చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని కలవలేదు. చంద్రయ్య తాతని కలవడానికి వెళ్లారు కదా, నాకు తెలియదు అనుకుంటున్నావా?
అక్కడికి నన్ను తీసుకెళ్లేదు. అందుకే ఆ విషయం నాకు తెలీదు. నిన్ను నమ్మను. అది నీ ఇష్టం. నిజం చెప్పు, ఎక్కడికెళ్ళావు? అత్తయ్యతో పాటు నువ్వు అత్తయ్యతో పాటే వెళ్ళావు, కానీ ఎక్కడికి వెళ్ళారు? శ్మశానానికి. కరెక్ట్ గా చెప్పావు. నువ్వు వెళ్ళిన చుట్టూ శ్మశానమే అయ్యుంటుంది. సంధ్య చాలు. ఆ? హా, నీకుడా కోపం వస్తుందా? ప్లీజ్ సంధ్య, నన్ను వదిలే.